అక్కడ పాదాలకు రాసుకున్న లేపనం ఆరిపోవడంతో వాడు అక్కడే ఉండిపోవాల్సొచ్చింది. అప్పుడు అక్కడి బ్రాహ్మణులు తమ తపోశక్తితో ఆ రాజు దంపతులను వారి స్థలానికి పంపించారు. అక్కడి నుండి వెళ్లబోయే ముందు రాజు బ్రాహ్మణులు తనకు చేస్తున్న ఉపకారానికి ప్రతిఫలాన్ని తప్పకుండా ఏదో ఒకనాడు అందిస్తానని వాగ్దానం చేశాడు. కొంతకాలానికి కాశీలో కరువు రాగా ఆ బ్రాహ్మణులు నందవరానికి వచ్చి రాజుని సహాయం అడుగగా రాజు తాను వారికిచ్చిన మాటకు సాక్ష్యం ఏమిటి అంటూ ప్రశ్నిస్తాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజు ఇచ్చిన మాటకు ఆ కాశీ విశాలాక్షే సాక్ష్యమని చెప్పి కాశీకి వెళ్లి విశాలాక్షిని సాక్ష్యం చెప్పడానికి రమ్మనగా మార్గం మధ్యలో ఎక్కడా కూడా వెనుదిరిగి చూడరాదని షరతు విధించి వారి వెంబడి బయలుదేరింది విశాలాక్షి. కానీ నందవరం సమీపంలో బ్రాహ్మణులు వెనుదిరిగి చూడటంతో అక్కడే ఆమె చౌడేశ్వరిగా నిలిచిపోయింది. అప్పుడు రాజు విశాలాక్షిదేవిని తన రాజ్యానికి రప్పించడానికే తాను ఈ విధంగా ప్రవర్తించానని చెప్పి చౌడేశ్వరీదేవి ఆలయం నిర్మించాడు. అమ్మవారి ఆలయ పరిధిలోని కలి చెట్టుకు విశేష ప్రాముఖ్యం ఉంది. సంతానం ప్రసాది